ఎవరనుకున్నావురా? నన్ను ఎవరనుకున్నావురా? ఏదో మనిషిని చూస్తే వీడు పల్లెటూరు బయటలో ఉన్నాడు, వీడికి అంత మోసం చేయొచ్చు అనుకున్నావు, న్యాయమే. కానీ నా మేసాన్ని చూసైనా నువ్వు కొంచెం భయపడాలా లేదా? నిన్ను నేను ఎక్కడ తీసుకెళ్ళమన్నారా? నిజాం కాలేజీకి తీసుకెళ్ళమన్నప్పుడు అక్కడికే తీసుకెళ్ళాలి కదా. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊరంతా తిప్పి ఇక్కడ తీసుకొచ్చి నా దగ్గర డబ్బు గుంజాలని చూస్తావా? ఏంటయ్యా వదిలేది? నేను డ్రాప్ చేస్తాను. అరే మీకెందుకు బాబు శ్రమ? నేను డబ్బులు ఈడికి కదా ఇచ్చాను, ఈడే కదా నేను తీసుకెళ్ళాలి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సార్ మీరు వెళ్ళకుండా ఇక్కడ ఎవరు వెళ్ళారు? చూడండి, ట్రాఫిక్ జామ్ అయింది. రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను అటువైపు వెళ్తున్నాను. రండి రండి సార్. ఎలా బాబు సిటీలో ఉంటున్నారు? ఎక్కడ చూసినా ఒకటే ఫ్రాడ్ కోల కింద ఉంది. కానీ తమరు మాత్రం చాలా మంచి వారిలా ఉన్నారు. తమది మంచి మనసు, తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. బాబు మీకు మా అమ్మాయి తెలుసా? ఎవరు? బుజ్జి. బుజ్జి? అవునులే, ఎంతోమంది చదువుకుంటున్నారు, నీకెలా తెలుస్తుంది? అవును, ఆడపిల్లల హాస్టల్ ఉంది, అదైనా తెలుసా? ఏ హాస్టల్? అదేంటంటే అదే ఏదో ఉంటుంది. దుర్గాబాయ్ దేశ్ముఖ్. దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఆ హాస్టల్ నేను మర్చిపోలేనండి. ఆ హాస్టల్ నాకు తెలిసిన అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి అంటే అలాంటి ఇలాంటి అమ్మాయి కాదండి, బాగా యుగో ఉన్న పిల్ల. ఏంటిది యుగో అంటే? యుగో అంటే ఎలా చెప్పాలి? అంతే నేనే అనుకోవడం. తను చేసిన తప్పే అయినా, తను తప్పు చేశానని తను తెలుసు అయినా సరే అడగదు. ఓహో. కింద పడ్డా కూడా తందే పై చేయని బండగా మొండిగా ఎలా చెప్పడం అది? అరే కొవ్వు పట్టిన గాడిదా? సంథింగ్ లైక్ దిస్. అమ్మాయి సార్, ఒక అమ్మాయి, తనకే అంతుంటే మనకేం తక్కువ? కనిపించే బిల్డింగే సార్ హాస్టల్. చాలా థ్యాంక్స్ బాబు. బుజ్జి ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నాను. అమ్మ ఇక్కడ? తను వస్తానంది, నేనే వద్దని చెప్పాను. ఎందుకు లేట్ అయింది? అది ఎందుకు అడుగుతావులే, వచ్చే దారిలో ఆటో వాడితో గొడవ. అప్పుడు కుర్రాడు కొంచెం ఉండి ఇప్పుడే వస్తాను. బాబు 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 రా. అరే నిన్నే రమ్మంటుంటే. ఇలా రామ్మా. రా బాబు. బుజ్జి, వచ్చేదారిలో ఒక ఆటో వాడితో గొడవ, కుర్రాడు తీసుకొచ్చాడని చెప్పానుగా, అతనితనే బాబు, నా కూతురు బుజ్జి. బుజ్జి? అది నా ముద్దు పేరు. ఓ, పెట్ నేమ్. గుడ్. ఐఎమ్ సిద్ధార్థ్ రాయ్. ఓ రండి బాబు, కాఫీ దగ్గర తిరగండి. అబ్బే పర్లేదు సార్, నేను బయలుదేరుతాను. అరే రండి, మా ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టకుండా పంపం తెలుసా? 4 ఏట్లన్నా తెగాల్సిందే. ఒక్క కాఫీ కూడా తాకుండా వెళ్తే ఎలా? బుజ్జి పిలవరా. కాఫీ తాగి వెళ్ళండి. రా బాబు. సార్ నేను కార్ లాక్ చేయడం మర్చిపోయాను, మీరు వెళ్ళండి, నేను లాక్ చేసి వస్తాను. సరే త్వరగా వచ్చేయండి. అలాగే. రామ్మా రా. రే బుజ్జి, నేను పెళ్లి కొడుకు నెతకటం మొదలెట్టాను. ఆ సంగతి నీకు చెప్పేద్దామని వచ్చాను రా. సరేనా? డాడీ ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్ళంటావు, నాకే వద్దు. ఏంటద్దు? నువ్వు అడిగినట్లే చదివించాను కదా, మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదా. రా బాబు కూర్చోండి. నేను విన్నా. ఏంటి విన్ను? చూడు బాబు, నేను చెప్తే విన్నంటుంది. నాన్నగారు చెప్తే మాట వినొచ్చుగా. నాన్న ఏం చెప్తున్నారో మీకు తెలుసా? ఇది నాకు మా నాన్నకు సంబంధించిన విషయం. మధ్యలో మీరు తల దూర్చుకోండి. ఏయ్ కొట్టానంటే చూడు, బాబు మన అతిథి, అట్ట మాట్లాడతా? చూడు బాబు, ఇప్పుడు నేనేటన్నాను? పెళ్లి కొడుకును చూస్తాను అన్నాను, వద్దట్టాను. ఒక అమ్మాయి పెళ్లి వద్దు వద్దు అంటుందంటే ఏంటి దాని అర్థం? ఆ అమ్మాయి మనసులో వేరే ఎవరో ఉన్నారనేగా అర్థం. ఇదో చూడు, నువ్వు గనక ఎవరన్నా ప్రేమించుంటే నాకెట్లా చెప్పాలా అని అనవసరంగా భయపడకు.
నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నీకు చక్కగా పెళ్లి జరగాలి. కుర్రాడికి బాబులాంటి మంచి మనసుంటే చాలు. ఏం బాబు? అట్టా నీ మనసులో ఎవరుంటే చెప్పు. నా మనసులో ఎవరు లేరు. మనసులో ఎవరు లేకపోతే పెళ్లికి ఒప్పుకోవచ్చుగా? నానా, పెళ్లి కొడుకుని చూడండి. అరే ఆశ్చర్యంగా ఉందే. నేను ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. మీరు ఒక్క మాట చెప్పారో లేదో టక్కున ఒప్పుకుందే. బాబు, మీకు నాకు రాసి బాగా కుదిరింది. దారిలో ఆటో సమస్య మీరే తీర్చారు. ఇక్కడ పెళ్లి సమస్య ఇది మీరే తీర్చారు. ఏమైతేనే నేను వచ్చిన పని అయిపోయింది. మీతో పాటు నేను వస్తాను. వెళ్ళే దాదా నన్ను దించేయి బాబు. రా బాబు. బుజ్జి వస్తాను రా. పద బాబు. బుజ్జి, ఇంకో ముఖ్యమైన విషయం. ఇక్కడ బాబుకు తెలిసిన అమ్మాయి ఎవరో ఉందంట. బాబుకి ఆ అమ్మాయికి గొడవంట. ఉండండి బాబు, మీరు నాకెంత సాయం చేశారు. మీకు నేను సాయం చేయకుండా వెళ్తే బాగుంటుందా? బుజ్జి, ఆ పిల్ల బాగా కొవ్వెక్కిన అడ్డగాడిదంట. అదేది ఏదో తిక్కగా అదేంటి బాబు, మెంటల్లా ఉందని ఏదో చెప్పారే, ఏంటది? అది ఎక్కువనా? పర్లేదు సార్, వెళ్దానండి. చెప్పండి బాబు, చెప్పండి. ఈగో 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 పట్టిన అడ్డగాడిదంట. అదే మన ఊళ్ళో కొంతమంది గాలి చౌకుతుంది కదా, అలాగే తనకి ఈగో పట్టిందంట. నువ్వేం చేస్తావంటే నా కోసం ఆ అమ్మాయితో మాట్లాడి, ఈ బాబు చాలా మంచివాడు, మా నాన్న చెప్పాడని చెప్పి తనతో గొడవ పడొద్దని ఈ బాబుని ఆ అమ్మాయిని కలిపి. చాలా బాబు, చాలా. నేను ఇంకేమైనా? చాలు సార్. దా బాబు, ఇంత మంచి బాబుతో గొడవ పెట్టుకుందంటే ఆ అమ్మాయిని ఏమనాలి? అసలు పెంపకం మంచిది కాదు, పెంచినోడిని అనాలి. ఏం బాబు, ఇంతకంటే మంచి ఇప్పుడు లేవా? వాటికి అమ్మా బంగారం లాగుంటాను. సర్లే, ఇదెంత? 15 రూపాయలమ్మా. 20కి 2 తీసుకుంటాను, కానీ ఓ చాట కూడా ఉంటే ఇవ్వు. చాటలు అయిపోయాయమ్మా. హలో, ఆ పాట ఏ సినిమాలో? చెప్పు, ఇది ఏ సినిమాలోది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది? రేపు ఇంకా మార్కెట్ లోకి ఇంకేం కొత్త కొత్త క్యాసెట్స్ వస్తాయో అన్ని చెప్పు. ముందు ఇవి జీపులు ఇచ్చి పంపించు. అలాగే సార్. రేయ్, గుడి కడుతున్నాం, చందాయి. ఇదిగోండి అయ్యా. ఏంటి 100కే గుడి వచ్చేస్తుందా? ఎంతకంటే ఇచ్చుకోలేను బాబు. కొట్టే మళ్ళా గుడి ఆవిడ కోసం రా, మీకోసమే. మీరందరూ చల్లగా ఉండాలని. 500 తీసుకో. ఏంట్రా నీ సంగతి ఏంట్రా? తీవే అమ్మా, నేను ఎప్పుడే వస్తా. తీయండిరా బాబు, మీరు ఎప్పుడు వారు మేము ఎప్పుడు గుడి కట్టాలి? సార్, అక్కడ గొడవ జరుగుతుంది, చూడండి. చూస్తున్నాం. కళ్ళు మీకే కాదు, మాకు కూడా ఉన్నాయి. అక్కడ జరిగేది గొడవ కాదు, గుడి కట్టడానికి చందా. చందా వెళ్ళవయ్యా, నీ పని చూసుకో. ఓకే ఓకే. మొన్నే కదేటి బాబు గుడి కడతానా చందా తీసుకున్నారు. ఇప్పుడు ఆ గుడి కాదు, ఇంకో గుడి. ఎంటనే అన్ని ఇలా కట్టే తెలా బాబు. ఆగండి ఆగండి, కల్పిస్తాలే. ఏం గుడి కడుతున్నారు? నీకు చెప్పాలా? చెప్తే నేను ఇస్తాగా. వినాయకుడి గుడి. వినాయకుడి తల్లి ఎవరో చెప్పు. తల్లి లక్ష్మీదేవా సీతాదేవా? లక్ష్మీదేవి పిల్లలు లేరా? పోనీ వినాయకుడు ఎలా ఉంటాడో చెప్పు. అదే పెద్ద మూత ఉంటది, తోక ఇలా తిరుగుంటది. ఆంజనేయుడు తొండం ఉంటది, 2 కొమ్ములు ఉంటాయి. ఆయన ఏదో నీ దోస్తులా చెప్పేవే. మా ఇష్టం వచ్చినోడు గుడి కడతాం. చందా ఇస్తావా ఇవ్వా? ₹10. 10 రూపాయలకి ఏమొస్తుంది? 10 రూపాయలు రా. 10 రూపాయలంటే మా ఏంటి సార్ ఇది? మొగుడు వచ్చాడు రా నాకు. ఏ మొగుడు సార్? రా చూపిస్తా. ఏంటి సార్, ఏంటి సార్, ఏం చేసేవాళ్ళు కొడుతున్నారు? నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్నీ ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి. మానడానికి ట్రై చేయండి. ఏంది? మీరు మానలేరు, నాకు తెలుసు. అవును సార్, మానలేం. చెప్పా కదా బే, నాకు మెంటలని.
తప్పు చేసిన ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి. శివమణిగాడి చేతిలో మిస్ అయినందుకు. ఏంది బే అలా చూస్తున్నావు? కొడతావా? పోలీసులంటే భయం లేదురా మీకు? ఎప్పుడు కల్లోకి రాలేదా? ఇప్పుడు వస్తాడు, ఈ శివమణిగాడు వస్తాడు. పో సరదా తీసుకేస్తాను ఒక్కొక్కడికి. మళ్ళీ గుళ్ళని మసీదులని పూర్ణ మార్కెట్లో ఉన్నావు చాలు. మళ్ళీ కొత్తగా కట్ట అవసరం లేదు. ఓ వెళ్ళు. ఇందాక నుంచి చూస్తున్నాను, వాళ్ళకి నీకు ఏమీ సంబంధం లేనట్టు నా పక్కన వచ్చి నిలబడతావు ఏంది బే? నిజంగానే వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. వాళ్ళంటే పెద్ద పెద్ద గోండాలు రౌడీలు, మన జస్ట్ 20 రూపీస్ 10 రూపీస్ కట్టింగ్ ప్యాకెట్స్. అయితే ఏం చేస్తుంటావు? గుడి ముందు చెప్పులు జేబురుమాళ్ళు, వాటితో పాటు వస్తే పర్సులు. అవును సార్. అదే సార్ ఫుడ్ ప్రాబ్లం కదా సార్, నా హ్యాండ్ వీక్నెస్. పర్సనల్ క్యారెక్టర్ చాలా మంచిది సార్. పేరేంది? రజనీకాంత్. మీ అమ్మ నాన్న పెట్టిందే? లేదు సార్, నాకు ఆ పేరు పెడదావా లేదని మా అమ్మ నాన్న మొహం పెడుతుంటే నేనే పెట్టేసుకున్నాను సార్. ఆశా చూసావా? చూసా సార్. ముత్తు 3 సార్లు చూసా. ఏది పాట పాడు. తిలానా తిలానా నా కసి కళ్ళకూనా తిక్కి 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 తిల్లానా. రే చాలు. ఇక్కడ మ్యూజిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడే ఉందండి. పద చూపిస్తానండి. అక్కడ మంచి సీడీలు అమ్ముతారా? అమ్ముతారండి. పైరసీ లేదు కదా అక్కడ? మీకు మంచి ఇస్తారండి. వెరీ గుడ్. వీడికి నిజంగా మెంటలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.